హలో స్టూడెంట్స్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఎంపీసీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ వెళ్ళే వాళ్ళకి మ్యాథ్స్ 2B, మ్యాథ్స్ 2A ఫస్ట్ ఏ చాప్టర్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి, 7 మార్క్స్ ఎన్ని వస్తాయో బ్లూ ప్రింట్ చెప్పేస్తాను. నెక్స్ట్ పర్ డే రోజు ఒక లెసన్ తీసుకొని ఆ లెసన్లో ఫస్ట్ లెసన్ డెఫినేషన్ ఏంటి, దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటివి, దానిలో సంబంధించేటి ప్రాబ్లమ్స్ ఏంటివి, 4 మార్క్స్ ఏవి, 7 మార్క్స్ ఏవి, తర్వాత 2 మార్క్స్ ఏవి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరికీ జూన్ 1 నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నుంచే రోజు ఒక 2 క్వశ్చన్లు నేర్చుకున్నా నెక్స్ట్ పబ్లిక్ ఎగ్జామ్కు బాగా నేర్చుకోవచ్చు. కొందరు 75 కావాలంటారు, కొందరు 50 కావాలంటారు, కొందరు జస్ట్ పాస్ అయితే చాలనుకుంటారు. ఏదైనా సరే ఒకటి టైం మస్తుగా ఉంది కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి రోజు చెప్పిన క్వశ్చన్స్, రోజు చెప్పిన ఫార్ములాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి చాప్టర్కు ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ ఎలాగోలా రాసేసారు, కంప్లీట్ చేశారు, విజయవంతంగా రాశారు కాబట్టి వదిలేసండి. సెకండ్ ఇయర్ నుంచి ఇప్పుడు నేను స్టార్ట్ చేసేది 2B ఆర్ 2A రెండు చెప్తాను. ఫస్ట్ బ్లూ ప్రింట్ మొత్తం మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాప్టర్కి ఎన్ని మార్క్స్ వస్తాయి చెప్తాను. తర్వాత ఒక్కొక్క చాప్టర్ స్టార్ట్ చేస్తాను, ఆ చాప్టర్లోని ఫస్ట్ ఫార్ములాస్ ఇచ్చేసి చెప్తాను. మీరు ప్రతిరోజు ఫార్ములాస్ చూసుకొని ఫార్ములాస్ 1-2 సార్లు యాడ్ చేసుకోవాలి, లేదంటే 1-2 సార్లు రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. చేస్తే నెక్స్ట్ పబ్లిక్ ఎగ్జామ్ అంతా మీరు బాగా ప్రిపేర్ అవుతారు. ఓకేనా? ప్రతిసారి మార్చి నుంచి నేను స్టార్ట్ చేస్తాను కాబట్టి మార్చిలో కానీ సప్లీలో కానీ నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 75-72 వరకు వచ్చాయి. 50 మార్క్స్ ఏ దాంట్లో తగ్గలేదు పెట్టిన ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ పోతాను కాబట్టి వాళ్ళు ఒకటి చెప్తాను. ఇప్పుడు నుంచి చేసిన ప్రతి ఒక్కటి మీరు కొంచెం అప్లోడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, ఎక్కువ లేదు, మనకు 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ చూసుకోండి, ఏం చెప్పారు, ఏమి ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మనము కాలేజ్ కన్నా కొంచెం ఇంప్రూవ్ అవుతాము. లేకుండా మనం మ్యాథ్స్లో కొంచెం బాగుంటాం. ముందే నేర్చుకోవడం వల్ల నష్టం ఉంది. ఓకేనా? చూడండి ఫస్ట్ మనకు 2A 2B ఉంది. ఈ 2A 2Bలో 2B పేపర్ ఎప్పటికైనా టఫ్ ఉంటాయి. ఎందుకంటే మీకు 1Bలో డిఫరెన్షియేషన్ ఉంటాయి, dy/dx అని. ఇక్కడ సెకండ్ ఇయర్లో ఆ dy/dx బదులు ఇంటిగ్రేషన్ అంటాం. కాబట్టి 2B కొంచెం టఫ్. 2B కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత 2A స్టార్ట్ చేస్తాను. 2A ఈజీగా పాస్ కావచ్చు. ఏమంటే మీరు ప్రిపేర్ కావాలి. ఫస్ట్ 2B చెప్తాము. ఈరోజు మనకు 2Bలో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఎన్ని లెసన్లో ఎన్ని మార్క్స్ వస్తాయో ఒకసారి చెప్తాను చూడండి. బ్లూ ప్రింట్ మనకి ఇది చూడమా. మనకు ఫస్ట్ చాప్టర్ సర్కిల్. సర్కిల్ అంటే మీకు తెలుసు, ఏది మనం బైసికల్ తగ్గుతాం, సైకిల్ తగ్గుతాం, దాని సర్కిల్ రౌండ్గా ఉంటుంది. బస్సు ఉంది, బస్సు పోతుంది, దాని టైర్ సర్కిల్గా ఉంటుంది. ఒకటి ఏదైనా సరే సర్కిల్. మనకు సర్కిల్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ 2 ఉంటాయి. అంటే స్మాల్ క్వశ్చన్స్ ఏమి వస్తాయి, 2 + 2 2 మార్క్స్ 2 వస్తాయి. 4 మార్క్స్ 1 వస్తుంది. 7 మార్క్స్ 2 వస్తాయి. అంటే 2 మార్క్స్ 2, 4 మార్క్స్ 1, 7 మార్క్స్ 2, టోటల్ వెయిటేజ్ 22 మార్క్స్. సర్కిల్ ఒక్క చాప్టరే మనకు టోటల్ వెయిటేజ్ 22 మార్క్స్. సర్కిల్ అంటే మీకు తెలుసు, ఇది సర్కిల్, ఇది సర్కిల్ కాబట్టి సర్కిల్ చాప్టర్ మనకు 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ 1 వస్తుంది, నెక్స్ట్ 7 మార్క్స్ 2 వస్తాయి. మొత్తం టోటల్ ఎంత, 22 మార్క్స్. ఓకేనా? 22 మార్క్స్. ఇప్పుడు చూడము, మనకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఉంది. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 2 మార్క్స్ 1 వస్తాయమ్మా, 4 మార్క్స్ 1, 7 మార్క్స్ ఏం రావు. ఇట్లా డాష్ ఉంది అంటే ఆ చాప్టర్లో ఆ మార్క్స్ ఉండవు అని. అంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, 1, 4 మార్క్స్ 1, 7 మార్క్స్ ఏం రావు. అంటే టోటల్ వెయిటేజ్ ఎంత, 6. ఇక్కడ 7 + 7 అంటే ఏంది, 7 మార్క్స్ 2 క్వశ్చన్లు వస్తాయని. ఇక్కడ 2 + 2 అంటే 2 మార్క్స్ 2 వస్తాయని. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఎన్ని, 6 మార్క్స్. చూడండి జస్ట్ సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఈ 2 చాప్టర్లు నీకు లింక్ సర్కిల్ చాప్టర్ వచ్చిందా సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. కాబట్టి కాలేజ్ ఓపెన్ అయ్యమని వెంబడే సెకండరీ వాళ్ళు మిస్ కాకుండా వెళ్తే సర్కిల్ చాప్టర్ వింటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్, ఏదైనా మిస్టేక్ ఉండి ఒకవేళ కాలేజ్లో లేకుండా ఇక్కడ క్లాసెస్ వినండి. ఇక్కడ ప్రతి 2 ఇప్పుడు ఓన్లీ ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను, ఎగ్జామ్స్ కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఈచ్ అండ్ ఎవరీ వన్ ప్రతి స్టెప్, ప్రతి ప్రాబ్లం చెప్తాను.
నేను లాస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 2 క్వశ్చన్స్ మీరు ఎలా చెప్తే అలా చెప్తాను. లాస్ట్ అడుగుతాను. చూడండి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తాయి 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, టోటల్ ఏజ్ ఎంత 6 మార్క్స్. నెక్స్ట్ పారాబోలా. పారాబోలాలో 2 మార్క్స్ ఒకటి వస్తాయమ్మా. ఇక్కడ 4 మార్క్స్ ఏం రావు, 7 మార్క్స్ ఒకటి, అంటే టోటల్ వెయిటేజ్ ఏందమ్మా 9 మార్క్స్. అంటే సిస్టమ్ ఇది పారాబోలా 9 మార్క్స్. నెక్స్ట్ మా ఎలిప్స్. ఎలిప్స్ అనే చాప్టర్ నుంచి మనకు 2 మార్క్స్ ఏం లేవు, 4 మార్క్స్ 2 ఉన్నాయి, 7 మార్క్స్ ఏం లేవు. అంటే ఎలిప్స్ చాప్టర్ నుంచి మనకు ఓన్లీ 4 మార్క్స్ 2 వస్తాయి. 4 + 4 ఎంత 8, అంటే ఈ చాప్టర్ వెయిటేజ్ 8. నెక్స్ట్ మా హైపర్బోలా. హైపర్బోలా చాప్టర్ నుంచి మనకు 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ ఏం లేవు, అంటే 2 మార్క్స్ ఒకటి వస్తాయి, 4 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ లేదు, కాబట్టి టోటల్ ఏజ్ మా 6. నెక్స్ట్ చూడమ్మా ఇంటిగ్రేషన్. ఇక్కడ నుంచి ఇంటిగ్రేషన్ చూడమ్మా, ఇక్కడ వరకు మనకు జామెట్రీ కిందకి వస్తుంది. ఇక్కడ వరకు మనకు జామెట్రీ, ఇక్కడ నుంచి మనకు క్యాలిక్యులస్ చాప్టర్ వస్తుంది. క్యాలిక్యులస్, ఇది జామెట్రీ. చూడమ్మా ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ 2 వస్తాయి, 2 + 2, 4 మార్క్స్ ఏం లేమ్మా, 7 మార్క్స్ 2 వస్తాయి, అంటే టోటల్ వెయిటేజ్ ఎంత 18. మొత్తం టోటల్ వెయిటేజ్ ఎంత 18. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్. డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ ఒకటి, టోటల్ వెయిటేజ్ 15. టోటల్ వెయిటేజ్ 15. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్ అయిపోయింది కదా. డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ ఒకటి, టోటల్ వెయిటేజ్ 30. టోటల్ వెయిటేజ్ 30. సార్ మాకు కొద్దిగా టఫ్ ఉన్న చాప్టర్స్ కాకుండా ఈజీగా ఉన్న చాప్టర్స్ చెప్తే చాలు అనుకున్న వాళ్ళు కొందరున్నారు. కొందరు లేదు సార్ నాకు అన్ని చాప్టర్స్ కావాలనే వాళ్ళు ఉన్నారు. కొందరు సార్ నాకు ఐపీతో పాటు ఎంసెట్ కూడా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్స్లో ఉన్న ఫార్ములాస్ మొత్తము నేను చెప్పేటప్పుడు ఇని ఆ ఫార్ములాస్ ఆ ప్రాబ్లం నేర్చుకుంటే ఎంసెట్లో ఆల్మోస్ట్ మీరు ఒక 50-40% నేర్చుకున్నట్లే. ఎందుకంటే ఐపీ చెప్పేటప్పుడే ఈ బిట్ ఎంసెట్ అడుగుతారు, ఇలా అడుగుతారు నేను చెప్తాను. ఆల్రెడీ నీకు ఐపీలో ఉంటేనే ఎంసెట్ 40% వచ్చేట్లే. నెక్స్ట్ ఈ ఇయర్ నుంచి మీకు ప్రతి ఒక్కటి ఫస్ట్ ఇయర్ సెకండ్ అన్ని ఎంసెట్ క్లాసెస్ మీకు చెప్పేస్తాను. అది వినడం వల్ల మినిమం మీరు 80%, 70% నేర్చుకుంటారు. ఒక 30% నువ్వు ప్రాక్టీస్ చేయాలి. 70-60% నా వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను. ఒక 30% మీరు కష్టపడితే మంచి ర్యాంక్ ఎంసెట్లో వస్తుంది. ఓకేనా? ఇవి మా ఇంపార్టెంట్ చెప్పండి. జస్ట్ సార్ నాకు ఎక్కువ మార్క్స్ వద్దు, ఒక 30-40 లోపు చాలనే వాళ్ళు ఒకటి కొడుతారమ్మా. జస్ట్ పాస్ కావాలనుకునే వాళ్ళు సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పెరాబోలా ఈ 3 చాప్టర్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ 3 చాప్టర్స్ నేర్చుకున్నారా ఖచ్చితంగా చాలు, ఇంక ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే కొందరు ఉంటారు సార్ నాకు ఇంటిగ్రేషన్ అసలు రాదు, అర్థం కాదు. ఎందుకు రాదంటే 10th క్లాస్లో వాళ్ళు ట్రిగ్నామెంటరీ అంటారు. 10th క్లాస్లో బేసిక్ ట్రిగ్నామెంటరీ ఆడైపోతే ఇంటర్మీడియట్లో వచ్చినాక డిఫరెన్షియేషన్ dy/dx, తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చాక డిఫరెన్షియేషన్, ఇంజనీరింగ్ పోతాక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు లైఫ్ లాంగ్ ఉండేవి ఈ చాప్టర్స్. ఇంటిగ్రేషను, డెఫినెట్ ఇంటిగ్రల్, డిఫరెన్షియల్, ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇంజనీరింగ్లో మనకు ఫస్ట్ ఇయర్లో ఏమంటున్నారు 1A 1B, సెకండ్ ఇయర్లో 2B 2A అంటారు. అదే ఇంజనీరింగ్లో M1 M2 అంటారు. మ్యాథ్స్ను M1 M2 అంటారు. M1 M2 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని మీద ఎక్కువ ఉంటాయి. అందుకే ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్లో ఎవరైనా సబ్జెక్టులు మిగిలినాయి అంటే మ్యాథ్స్ మిగిలినాయి. ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్లో ఇంటిగ్రేషన్ నేర్చుకున్నారు, అది గుర్తుపెట్టుకోండి. సార్ మేము పాస్ కావాలనే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పెరాబోలా ఈ 3 చాప్టర్లు పర్ఫెక్ట్గా ఇప్పటి నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ వరకు ఆల్రెడీ ఇంపార్టెంట్ చెప్తాను, అవి ఒక్కటి నేర్చుకుంటే మినిమం మీకు 22 + 6 28, 28 + 9 28 + 9 37 మార్క్స్ వస్తుంది. ఇక్కడే పాస్ అయిపోతారు. లేదు సార్ మాకు కొన్ని ఎక్కువ కావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోమా, సర్కిల్ నేర్చుకున్నావా సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తుంది, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వచ్చిందా పెరాబోలా వస్తుంది. ఈ పెరాబోలా ఈ 3 ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సర్కిల్కు సిస్టమ్ ఆఫ్ సర్కిల్ లింకుమా, దీనికి లింక్, అలాగనే ఈ 3 చాప్టర్లు లింక్ గుర్తుపెట్టుకోండి. ఒక చాప్టర్కి లింక్, సర్కిల్ నేర్చుకున్నావా సిస్టమ్ సర్కిల్ ఉంది, పెరాబోలా వచ్చిందా ఎలిప్స్ ఉందా హైపర్బోలా, ఇదంతా. తర్వాత ఇదంతా ఇంటిగ్రేషన్ వస్తే డెఫినెట్ వస్తాయి డిఫరెన్షియేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ మనము ఫస్ట్ ఇయర్లో ఏం రాసినాము, dy/dx
ఈజ్ ఈక్వల్ sin x అని రాస్తాం. ఓకేనా? ఇక్కడ రాసావు ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఎస్ అన్నమాట. ఎస్ లేషన్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్. ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు. ఇంటిగ్రేషన్కి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అంటే ఇంటిగ్రేషన్కు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ అనేది కింది దాన్ని లోయర్ లిమిట్ అంటాము, పై దాన్ని అప్పర్ లిమిట్ అంటాం. దీన్ని అంతే వచ్చేదాన్ని ఇస్తాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఆర్డర్ అండ్ డిగ్రీ 2 మార్క్స్ ఈజీగా వచ్చుకోవచ్చు. ఇది సెకండ్ ఇయర్ 2B సిలబస్. ఇది 2B చాలా ఈజీ అమ్మా. నువ్వు ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేసినావా చాలా ఈజీ. నీకు ఒక్కొక్కసారి క్లాస్ చెప్పేటప్పుడు నువ్వు ఒక వీక్ 10 days గ్యాప్ వచ్చిపోయినావా చాప్టర్ అనేది. కాబట్టి క్లాస్లో ఒకవేళ కాలేజీలో మిస్ అయితే ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ చాప్టర్స్. సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఇంటిగ్రేషన్ కొంచెం టఫ్. ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ ఉన్నాయమ్మా. ఒక 30 ఫార్ములాస్ ఉంటాయి. 30 ఫార్ములాస్ నేర్చుకున్నావా అయిపోయా. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, మ్యాథ్స్ అనేది చాలా ఈజీ. ఒకటి మ్యాథ్స్ అనేది నువ్వు ఎప్పుడు ఇష్టపడతావో అప్పుడు మ్యాథ్స్ నీకు ఇష్టపడుతుంది, అప్పుడు నీకు ఈజీగా వస్తుంది. నువ్వు మ్యాథ్స్ని ఎంతసేపు దూరం పెడుతున్నావా అది దూరమే పోతుంది కానీ దగ్గర రాదు. ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయి. ఎందుకు రా చెప్పు. స్టూడెంట్స్ అనుకుంటే ఏదైనా చేయగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని ఒక 2-3 గంటలు ప్రాక్టీస్ చేయాలి. రాదు, ఎందుకు రాదు? 1-2 సార్లు ప్రాక్టీస్ చేయి వచ్చేస్తుంది. ఒకటి ఇది మా సిలబస్ 2B సిలబస్. ఇది నెక్స్ట్ నుంచి నేను ఒక్కొక్క చాప్టర్ సర్కిల్స్ జరుగుతాను. ఇంకొకటి ముఖ్య ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోమ్మా. కొందరు కాలేజీలో సర్కిల్ స్టార్ట్ చేస్తారు, కొందరికి మాత్రం ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తారు. నేను సర్కిల్ స్టార్ట్ చేస్తాను. సర్కిల్ స్టార్ట్ చేసినాక ఇంటిగ్రేషన్ చేస్తాను. నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను చెప్పాను. 2 క్వశ్చన్లో ఒకటి చెప్పండి. ఎందుకంటే మీరు ఏదైనా ఇస్తే నేను రిప్లై ఇస్తాను. సార్ మాకు క్వశ్చన్లో అన్ని ఫార్ములాస్ అన్ని క్వశ్చన్స్ చెప్పండి చెప్తాను. లేదు ఒక్కొక్క చాప్టర్లో ఏది ఇంపార్టెంట్ అవి చెప్పండి అంటే చెప్తాను. మీ ఇష్టం. నేను ఆల్మోస్ట్ అన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఐపీలో మొత్తం చెప్తే దాంట్లో తర్వాత లాస్ట్ చెప్పేటప్పుడు సరిపోతుంది. ఇది మీకు 2Bలో ఉండే సిలబస్ మార్క్స్. కాబట్టి సర్కిల్ చాప్టర్ ఎంత మనకు వచ్చేది 22 మార్క్స్. ఓకేనా? సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అయినా సేమ్ 6 మార్క్స్ వస్తాయి. పెరాబోలా అయినా సేమ్ 9 మార్క్స్. ఎలిప్స్లో అయినా సేమ్ మనకు 8 మార్క్స్. హైపర్బోలా అయినా సేమ్ 6 మార్క్స్. ఇంటిగ్రేషన్లో అయినా సేమ్ 18 మార్క్స్. డెఫినెట్ ఇంటిగ్రల్ సేమ్ 15 మార్క్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ 13 మార్క్స్. ఇవి టోటల్ మనకు 7 మార్క్స్ 2 మార్క్స్ ఇవి ఉంటాయి. నేను డైలీ ఒక క్వశ్చన్ చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ 2B కొంచెం అయినాక 2A కూడా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే 2B కొంచెం టఫ్ మా సెకండ్ ఇయర్లో. ఎందుకంటే ఏ క్వశ్చన్ ఇస్తాడో గెస్ట్ చేసి చెప్పడం కష్టం కాబట్టి కొద్దిగా నేర్చుకుంటే మంచిది. కొద్దిగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఇప్పుడు ఏది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే 1 2 3 4 5 6 8 9 10 11 మంత్స్ ఉందమ్మా. ఈ 11 మంత్స్లో రోజు ఒక ½ an hour ఇవ్వండి. రోజు ఒక అర్ధ గంట నేర్చుకుంటే మ్యాథ్స్ 2Bలో 75కి ఈజీగా 70 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అట్లీస్ట్ పాస్ కావాలనే వాళ్ళు కూడా 75కి 45 మార్క్స్ తెచ్చుకోవచ్చు. తెప్పించే బాధ్యత నాది, ప్రాక్టీస్ చేసే బాధ్యత నీది. ఖచ్చితంగా నేను తెప్పిస్తాను. నువ్వు ప్రాక్టీస్ చేసి నాకు నాడు ఖచ్చితంగా. ఓకేనా? ఇది 2B అమ్మా. 2A మీకు బ్లూ ప్రింట్ చెప్పి ఏ చాప్టర్కి వస్తాను. నేను నెక్స్ట్ ఒక్కొక్క లెసన్ చెప్పి ఒక లెసన్ చెప్తాను. ఆ లెసన్లో మనకి ఎన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి, ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని చెప్తాను. ఒకసారి బ్లూ ప్రింట్ అంతా నోట్ చేసుకోండి.